ప్రార్థన చేద్దాం. ఈ యొక్క పేరు పెట్టే కోరికలు రామగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, ఈ యొక్క సాయంకాల సమయంలో ఇద్దరికి బాప్తిసం ఇవ్వడానికి మీరు ఇచ్చిన సాయంకాలకి వందనాలు దేవా. ఆ యొక్క కొద్దిసేపు కోరుకుంటుండగా మీరే బలపరిచి ఇరువురికి మంచి పేర్లను ఈ దైవశాఖల చేత ఇప్పించి మహిమ పొందవు యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. రక్షణ ఔన్నత్యం రక్షకుడే తెలుపు అనే పాటలు పాడతారు. లేదా 603 పాట సంఖ్య 603. పాత దాంట్లో 508. రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపును పర్వత శిఖర శ్రేణుల వలె నిశ్చలమైనది. పర్వత శిఖర శ్రేణుల వలె నిశ్చలమైనది. మలినా వస్త్రము వలె నిందింటిమిన్నలతో మలినా వస్త్రము వలె నిందింటిమిన్నలతో తండ్రి మాదిరిగా మమ్ము వెదకి వచ్చి జితగా మమ్ము రక్షించెను. తండ్రి మాదిరిగా మమ్ము వెదకి వచ్చి జితగా మమ్ము రక్షించెను. రక్షణ ఔన్నత్యము రక్షకుడే పర్వత శిఖర శ్రేణుల వలె నిశ్చలమైనది. పర్వత శిఖర శ్రేణుల వలె నిశ్చలమైనది. అరణ్య ప్రదేశములో పాడైన ఎడారిలో అరణ్య ప్రదేశములో పాడైన ఎడారిలో కనుగొనెను పరమాత్మ కను పాపవలె కనుగొనెను పరమాత్మ కను పాపవలె రక్షణ
రక్షకుడే యాకోబు మలేలుంటిని ఇశ్రాయేలుగా మార్చెను. యాకోబు మలేలుంటిని ఇశ్రాయేలుగా మార్చెను. తన స్వాస్థ్యముగా తన భాగముగా తన జనముగా తన స్వాస్థ్యముగా తన భాగముగా తన జనముగా రక్షణోన్నతము రక్షకుడే పర్వతములను సృజించెను శ్రేష్టమైనది నీచేను. పర్వతములను సృజించెను శ్రేష్టమైనది నీచేను. అబ్రహాము శేరియా యేసు శిఖరములను అబ్రహాము శేరియా యేసు శిఖరములను రక్షణోన్నతము రక్షకుడే శిఖర శ్రేణుల వందనే నీచలమైనది. శిఖర శ్రేణుల వందనే నీచలమైనది. పక్షిరాజు వలె ప్రభువు రేఖలతో మము మోయును. పక్షిరాజు వలె ప్రభువు రేఖలతో మము మోయును. అలసట లేక మము పట్టుకొని ఆకాశమున నడుపును. అలసట లేక మము పట్టుకొని ఆకాశమున నడుపును. రక్షణోన్నతము రక్షకుడే రేణులవలె నీచలమైనది. రేణులవలె నీచలమైనది. యేసుని సత్యమును పర్వత శిఖరములు యేసుని సత్యమును పర్వత శిఖరములు పరిపూర్ణమగు ప్రభు రక్షణను పరికింపజేయుము. పరిపూర్ణమగు ప్రభు రక్షణను
పరికింపజేయును రక్షణానత్యము రక్షకుడే తెలుపును శిఖర ప్రేమునవలెనే నిర్జలమైనది శిఖర ప్రేమునవలెనే నిర్జలమైనది యెషయా ప్రవచనములు రక్షణ వివరమును యెషయా ప్రవచనమును రక్షణ వివరమును శిఖరాగ్రేణి అనుభవము శిఖరముపై పొందును శిఖరాగ్రేణి అనుభవము శిఖరముపై పొందును రక్షణానత్యము రక్షకుడే శిఖర ప్రేమునవలెనే నిర్జలమైనది శిఖర ప్రేమునవలెనే నిర్జలమైనది. ఏమంటారు ఫోన్లో వస్తున్నారా? ఉన్నత స్థలములపై ఎక్కించి చూపించుకును చూసావా 648 బాబు తిరిగిన ఆయన ఫుల్గా ఆరు వందల 42 సెల్ ఫోన్ చూసి పాడు సీఎం గీతాలంటే నువ్వు పాడుతూ ఉండాలి. పర్వాలేదమ్మా చెప్తారు కదా. ఉన్నత స్థలములపై నెక్కించి చూపించు ప్రభు ఎన్నతగిన మా రక్షణ శిఖరం సుందరముందు సదా సుందరముందు సదా ఎన్నతగిన మా రక్షణ శిఖరం సుందరముందు సదా సుందరముందు సదా మరణము దింగబడే ఘన విజయము ప్రాప్తమయే మరణము దింగబడే ఘన విజయము ప్రాప్తమయే మరణపు ముందును విరసి జయంబు యేసు అనుగ్రహించెను
యేసు అనుగ్రహించెను మరణపు ముళ్ళను విరచి జయంబు యేసు అనుగ్రహించెను యేసు అనుగ్రహించెను ఉన్నత స్థలములపై కృపను ఎన్నతగిన మా రక్షణ శిఖరము సుందరముందు సదా సుందరముందు సదా ఎవరు మనసు ప్రభుపై నిశ్చలముగా నిల్పెదరు ఎవరు మనసు ప్రభుపై నిశ్చలముగా నిల్పెదరు దైవ శాంతి నంది క్రీస్తుతో నిలచి సంతసముందెదరు సంతసముందెదరు దైవ శాంతి నంది క్రీస్తుతో నిలచి సంతసముందెదరు సంతసముందెదరు ఉన్నత స్థలములపై కీర్తించు ప్రభు ఎన్నతగిన రక్షణ శిఖరం సుందరముందు సదా సుందరముందు సదా ఆశ్చర్యకరుడయనే ఆలోచన కర్తయును ఆశ్చర్యకరుడయనే ఆలోచన కర్తయును నిశ్చయముగా బహు బుద్ధి వివేకము లిఖినడు కుసదా లిఖినడు కుసదా నిశ్చయముగా బహు బుద్ధి వివేకము లిఖినడు కుసదా లిఖినడు కుసదా ఉన్నత స్థలములపై కీర్తించు ప్రభు ఎన్నతగిన మా రక్షణ శిఖరం సుందరముందు సదా సుందరముందు సదా చంచల హృదయులను కుష్ఠరులకు పాపులను చంచల హృదయులను కుష్ఠరులకు పాపులను వంచన లేక వాక్యమునకు తల మంచి విజయులందరూ మంచి విజయులందరూ వంచన లేక వాక్యమునకు తల మంచి విజయులందరూ మంచి విజయులందరూ ఉన్నత స్థలములపై కీర్తించు ప్రభు ఎన్నతగిన మా రక్షణ శిఖరం సుందరముందు సదా సుందరముందు సదా ఉడికి తిరిగినను మరి ఎడమకు తిరిగినను ఉడికి తిరిగినను మరి ఎడమకు తిరిగినను నడుముడితో వాయిదే యను
చెవులకు వినబడును. చెవులకు వినబడును. నడుముడి త్రోవైదేయన్ శరణము చెవులకు వినబడును. చెవులకు వినబడును. ఉన్నత స్థలములపై ఎక్కించి చూపించు ప్రభువు. ఎన్నదగిన మహారాక్షణ శిఖరం సుందరము సుఖలా. సుందరము సుఖలా. పక్షిరాజు కథను పిల్లల కాచెడు రీతి. పక్షిరాజు తనదు పిల్లల కాచెడు రీతి. రక్షణకర్త యెహోవా నిన్ను కాచి రక్షించు సదా. కాచి రక్షించు సదా. రక్షణకర్త యెహోవా నిన్ను కాచి రక్షించు సదా. కాచి రక్షించు సదా. ఉన్నత స్థలములపై ఎక్కించు ప్రభువు. ఎన్నదగిన మహారాక్షణ శిఖరం సుందరము సుఖలా. సుందరము సుఖలా. సుందర మధురాజు నీ కన్నులతో చూచెదవు. సుందర మధురాజు నీ కన్నులతో చూచెదవు. అందమైన పరను రాజ్యము ప్రభనుట చూచెదవు. అందమైన పరను రాజ్యం ప్రభనుట చూచెదవు. ఉన్నత స్థలములపై ఎక్కించు ప్రభువు. ఎన్నదగిన మహారాక్షణ శిఖరం సుందరము సదా. సుందరము సదా. ఎన్నదగిన మహారాక్షణ శిఖరం సుందరము సదా. సుందరము సదా. బైబిల్ పైకి బైబిల్ పాడతాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. మాటలు చెప్పిన తర్వాత నాన్నగారు మాటలు తెలియజేస్తాం. గల్తీలు రాసిన పత్రిక గల్తీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం. గల్తీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం. బాప్తిసం పొందిన వీరందరూ క్రీస్తును ధరించుకుని దేవుడి మాటలు దీవించుగా. కనుక సతీష్, బాప్తిజం అంటే ఏంటి? క్రీస్తుని వేరింగ్ ఏ క్లాత్స్, అర్థమైందా? క్రీస్తుని ధరించుకున్నాడు. కనుక
క్రీస్తుని ధరించుకోవడం అంటే మనం కనబడదు. అందుకనే బాప్తిసం తర్వాత పాత మనిషి మరి కనిపించకూడదు. కనుక సతీష్, నీకే మీ ఇద్దరికి బాప్తిసం పొందిన మీ ఇద్దరికి కొద్ది మాటలు పేరు పెడతారు దైవ సేవకులు. అయితే క్రీస్తుని ధరించుకున్నవారంటే ఏంటి సతీష్? ఏం చేయకూడదు? కనబడకూడదు. సతీష్ లేడు అంతే. అంటే సతీష్ లేడంటే నువ్వు ఉండవని కాదు. సతీష్ లేడంటే పాత మనిషి, అంటే పాత స్వభావం. బాప్తిసం తీసుకోక మునుపు గరుకురాయి, ఏ రాయి? గరుకురాయి. సముద్రంలో గరుకురాయి ఉండదు, అలాగ ఫ్లోలో కొట్టుకుంటూ వస్తుంది. అలాగ అలల ద్వారా అలా కొట్టుపెట్టితే ఏమైపోతుంది? సాపు రాయి. ఏ రాయి? చాలా సాఫ్ట్ ఉంటుంది, ఎప్పుడో చూశాను. ఇప్పుడు నువ్వే రాయి? సాపు రాయి. కనుక బాప్తిసం తీసుకున్నవారు దేవుని నామం వారు కనపరచాలి. ఈ మనిషి ఎలా మారిపోయాడా అని ఏమైపోలేరు చుట్టుపక్కల చూసుకోవాలి, ఆశ్చర్యపోవాలి. సతీష్ ఎలా మారిపోయాడా యేసుప్రభు గురించి అని మారిపోవాలి. కనుక ఇంకొక మాట చూస్తే చూడండి, 1 పేతురు 3వ అధ్యాయం 20 వచ్చిన చదువు మాత్రం 20 వచ్చు. దేవుని దీర్ఘశాంతము నీకు కనిపెట్టుచున్నప్పుడు పూర్వం నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అతిథేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మీయుల యొద్దకు ఆయన ఆత్మగుప్తుగాని వెళ్ళి వారిని ప్రకటించెను. ఆ వాడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. అందరూ కలిసి 21. దానికి సాదృశ్యమైన బాప్తిసం మిమ్మల్ని రక్షించడం చాలు. కనుక నీటి ద్వారా బాప్తిసం ద్వారా మనం ఏం చేయబడుతున్నాం? రక్షణలోకి వచ్చేస్తున్నాం. రక్షణలోకి వచ్చేసాము. చాలా మంది అంటుంటారు కదా, రక్షణ తీసుకున్నాం బాబు అంటుంటారు కదా, తెలియదు. ఇప్పుడు ఏంటి? రక్షణ పొందావు. ఇప్పుడు ఏం చేయబడాలంటే వాక్యం చదువుతూ ఈ విధంగా నూతనముగా దేవుళ్ళకి వస్తుంది, బలపడాలి. ఏం చేయబడాలి? బలపడాలి. సామెతలు చదవమని ఎన్ని అధ్యాయాలు చదివారు? ఎన్ని అధ్యాయాలు? దాంట్లో 1, 2, 3, 31 ఉన్నాయి కదా, గుర్తులేదు. ఒక 7 చదువుతావా? దేవుని స్తోత్రం. కనుక ఏమీ బాధపడిన అవసరం లేదు. నూతనంగా నమ్ముకుంటున్న నీవు పరిశుద్ధమైన గ్రంథం ఒక్కసారి రాదు, కొంత తలపడతావు. ఇది రాదనుకో, కానీ ఖచ్చితంగా వస్తుంది. కనుక దేవుని వాక్యాల్లో ఇవన్నీ రాయబడ్డాయి. చూడండి, 1 కొరింథీ రాసిన పత్రికలో ఒక మాటను చదువుతాం. 10వ అధ్యాయం 2వ వచనం చదవండి. 12వ అధ్యాయం, క్షమించండి, 12వ అధ్యాయము 1 కొరింథీ 12వ అధ్యాయం 13వ వచనం. అందరూ కలిసి. యాలేనగా యూదులమైనను గ్రీసులమైనను దాసులమైన స్వతంత్రులమైన మనమందరం ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ అనే బాప్తిసము పొంది మనమందరము ఒక్క ఆత్మను పానం చేసిన వారమైతిమి. ఇప్పుడు మనం ఏంటి? ఒక్క శరీరం. ఏం చేస్తున్నాం? ఒక్క శరీరంగా అయిపోయాం. ఒక పానంలోనే మనము రేపు ద్రాక్షరసం తాగుతాం. కనుక మంచి నిర్ణయం దైవ సేవకులు దావీదు గారు తీసుకున్నారు. ఎందుకంటే బాప్తిసము పొంది మారు మనసు లేని బాప్తిసం ఎటువంటిదంటే నీటిలో వేసిన పన్నీరు. ఎందుకు? ప్రయోజనము కాదు. బాప్తిసం అంటే బాప్తిని తీసుకున్నాం పల్లవ రాజ్యం వెళ్ళిపోతుంది చాలా మంది అనుకుంటారు, కానీ నిజమైన కార్యం లోపల జరగకపోతే ఏమంటుంది? స్వామాలు నడుతుంది. కొంతమంది వేసుకుని ఉంటారు, హిందువులు వేసుకుని ఆ రకరకాల పాపాలు చేస్తున్నారు. దేవుని యొక్క ప్రజలు బాప్తిస్మము అనగా దేవుని ధరించుకున్నట. దేవుని ధరించుకున్న వారు
బాప్తిసం తీసుకున్న వారిలో మొట్టమొదటి బాధ్యత మొదట దేవుని ధరించుకుని ఉన్నాము. సమాజము క్రైస్తవుడిగా నేనున్నాను, నేను క్రీస్తు చూపించాలి, క్రీస్తు మనసును చూపించాలి, క్రీస్తు యొక్క స్వభావాన్ని చూపించాలి. క్రీస్తు ప్రభువారు ఏ విధంగా క్షమించారో ఆ విధంగా క్షమించాలి. ఏ విధంగా ఆయన 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించారు, ఆ విధంగా వారు తన దేవుని యొక్క అడుగు జాడల్లో నడవాలి. అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఒకసారి భక్సింగ్ గారిని మార్టిన్ గారు అడిగారు, అన్న బాప్తీసం తీసుకున్న తర్వాత ముఖ్యంగా ఏం చేయాలంటే భక్సింగ్ గారు అన్నారంట, సువార్త తప్పనిసరిగా రోజుకు ఒక్కరికైనా చేయాలి. ఒకవేళ సువార్త ఒకరికైనా ఒక మనిషి చేయట్లేదు అని అంటే అతని యొక్క మారు మనసు రక్షణ మనం సందేహించము. ఎవరైతే బాప్తిసం పొంది పాప క్షమాపణ అనుభవంతో ఉన్నారో వారు ఒక్కరికైనా సువార్త చేయట్లేదు, ఇప్పటికి చాలా నెలలైపోయింది, చేయలేదు అని అంటే వారి రక్షణ గురించి మనం ఎక్కడో ఒక డౌట్ చూపించారు. వెనక అవనస్తుడు ఉన్నాడు, ఆయన పేరేంటి, ఎఫ్రాయిం. బాప్తిసం తీసుకున్న నాటి నుంచి ఈనాటి వరకు దేవుణ్ణి నమ్మకంగా, అది ఎంతవరకు ఉండాలి, అంతవరకు చేయవాడికి ఏం కిరీటం ఇస్తాడు దేవుడు, జీవ కిరీటం. ఆ కిరీటము బొబ్బులు ఎవరు, ఎక్కడెవరు బొబ్బులు, నాకు చేస్తున్నా కానీ నాకు కిరీటం ఎవరు ఇవ్వట్లేదంటే ఎక్కడేస్తారు, అది పరలోకంలో. ఒక మాట మనం చదివితే రండి అందరం కలిసి రోమి రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం అందరూ కలిసి, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగో లేపబడి అలాగే మనము నూతన జీవం పొందిన వారు నడుచుకున్నట్టు మనం బాప్తిసం వల్ల మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. కనుక బాప్తిసం దేనికి సాదృశ్యం అంటే పాతి పెట్టబడ్డం దానికి సాదృశ్యము. ఎలా పాతి పెడతారు, నీటి ద్వారా నేను చనిపోయాను నిజంగా జరిగిన సంఘటన. కనుక ఒక పెద్ద సంఘంలో అనంతపురంలో అంట ఒక ఆయన అందరికి ఫోన్ చేసిరాడు, నేను చచ్చిపోయిన నన్ను చూడడానికి రండి అన్నాడు. చచ్చిపోయి చూడడానికి రండి అనేసరికి అందరూ బెంబేలెత్తిపోయి ఆశ్చర్యపోయారు. అక్కడికి వెళ్ళి చూసేసరికి ఆయన అలా నిల్చుని ఉన్నాడు. ఇదేంటి చనిపోయి ఉన్నాడు, అందరూ బతికి ఉన్నారని అందరూ చూస్తున్నారు. కనుక అక్కడ అందరూ బంధుమిత్రులు అందరూ వచ్చారు, స్నేహితులు వచ్చారు. అందరూ చూస్తుంటే అక్కడ ఇంటిలో ఒక సమాధి పెట్టి ఉంచాడు. సమాధి పెట్టిలో అనేకమైన ఉన్నాయంట. ఆయన నిల్చుని అంటున్నాడంట, ఏమంటున్నాడు, ఇదిగో నా పాత జీవితము ఏమైపోయింది, చనిపోయింది, అదిగోండి అక్కడ శవం ఉంది అంటున్నారు. అందరూ ఇక్కడ బతికే ఉన్నాడు, ఇక్కడ శవం పెట్టరు అన్నట్టు చూస్తాం. కనుక అక్కడ చూస్తున్నప్పుడు ఒకరు వెళ్ళి అక్కడ ఏంటంటే ఉన్నాయో చెప్పండి అన్నాడు. అక్కడ చూస్తుండగానే చెప్తున్నాడు, మందు సీసాలు ఉన్నాయి, సినిమా సీడీలు ఉన్నాయి, రకరకాల లోక సంబంధమైన వాడిని అక్కడ ఉన్నాయని చెప్పేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. దీనిని అందరూ మోసుకుని సమాధిలో పెట్టిలోని పాతి పెట్టండి అన్నారు. దాన్ని ఏంటి సాదృశ్యం అంటే పాత అలవాటులో ఏమై ఉండకూడదు. ఇంకా పాత అలవాటులు, ఒక మాటలో చెప్పాలంటే బాప్తిసం తీసుకున్న వారు పాపాన్ని ఎలా చూడాలంటే మన నడుచుకెళ్తున్న మార్గంలో ఒక మలమూత్ర విసర్జన ఉంటే మనం ఎంత ఛీ అని అంటామో అలా అనుకోవాలి, పాపాన్ని అంత అసహించుకోవాలి. ఇప్పుడు నువ్వు ప్రత్యేకించబడినవాడు గుర్తుపెట్టుకో. ఎలా ప్రత్యేకించబడ్డావు, ఎవరైతే నీ స్నేహితులు ఉంటారో సమాజంలో వీధిలో ఉంటున్నప్పుడు నువ్వు ఏమై ఉండాలంటే నేను బాప్తిసం తీసుకున్నాను, ప్రభువు రక్షణ పొందాను, పాప క్షమాపణ పొందాను. ఏ విధంగా పొందావు, సామెతలు 28:13 ద్వారా నువ్వు పాప క్షమాపణ పొందావు. ఏముంది అక్కడేముంది,
పాపాలు ఏం చేసుకున్నావు? ఒప్పుకొని విడిచిపెట్టావు. ఏం చేశాడు? యేసు ప్రభువు నిన్ను కనికరిస్తున్నాడు. ఇది పాప క్షమాపణ. కనికరింపబడిన వారమే మనం ఇప్పుడు ఏం చేయబడతాం? ఆయన యొక్క సమయోచితమైన కృప పొందుటకు ఆయన కృపాసన యొద్దకు చేరొచ్చింది. నీవు నీటి ద్వారా దేవుని బాప్తిసం పొందావు. అనేక మందిలో ఈరోజు ఏముందంటే, బాప్తిసం తీసుకున్న తర్వాత పాపంలో వెళ్ళిపోయి సంపూర్ణంగా దేవుడికి విరోధమైన పనులు చేసి వెళ్ళిపోదాం మందిరికి, ఏదో 100 రూపాయలు వేసేద్దాం, అదే రీతిగా ఉన్నారు. వారు ఆ సమయానికి ఏదో దేవునికి ఇచ్చేయచ్చు, కానీ వారికి దేవునికి సంబంధము లేదు. ఎవరైతే ఆ రక్షణ, ఆ పాప క్షమాపణ బాప్తిసం తర్వాత చనిపోయేంత వరకు కొనసాగిస్తారో, కొనసాగించే దాంట్లోనే సవాలు ఉంది. అందరూ కొనసాగించలేరు. కానీ నీవు ఒక గట్టి తీర్మానం ఏంటంటే, నేను బాప్తిసం తీసుకుని నేను చచ్చిపోయేదాకా ఏవైతే దేవుని దగ్గర ఒప్పుకున్నా దాని వల్ల చెయ్యకూడదని తీర్మానం ఉండాలి. ఎవరైతే ఆ విధంగా ఉంటారో వారు దేవుని యొక్క కడబ్రోర మోగగానే ఎలా వస్తుంది? వస్తుంది. రాగానే అప్పుడు ఏం చేయబడతావు? ప్రభునందు మృతులు మొదట లేస్తారు. తర్వాత దేవుడిని రక్షించబడి బాప్తిసం తీసుకున్న నీవు టక్కన లేచుకున్నాడు. అప్పుడు నువ్వు వెళ్ళిపోతావు, నేను ఉండిపోతున్నాయో తెలియదు. చెప్పలేము ఎవరు వెళ్తారో ఎవరు తెలియదు. జీటీ బెంజమిన్ గారు ఒక వాక్యంలో అన్నారు. ఏమన్నారండి? విక్టోరియా గారు అన్నారు. ఏమన్నారు? పరలోక రాజ్యంలో ఎవరైతే మనం ఊహిస్తామో వారు ఉండరట. ఎవరిని మనం ఊహించమో వాళ్ళే ఉంటారట. అది కనుక పరలోకంలో ఎవరు ఉంటారు అనేది పరలోక సంబంధమైన మానవాలకు ఆలోచనకు అతీతమైన విషయం. ఆలోచనకి ఏమైనది? అతీతమైనది. కూర్చొని నిద్ర ఇక్కడ పారిపోతున్నారు. కనుక రక్షణ సువార్త అనగా కొంతమంది పారిపోతారు. కొంతమందికి అది ఏవో చెప్తారా నాయన అన్నట్టు. కనుక దేవుని యొక్క ప్రజలు ఒక మాట చూసుకుని దైవ సేవకు సమయం ఇస్తాం. చూడండి, రోమీ రాసిన పత్రికలోనే ఒక మాట చదువు. ఆ మాట చదవండి మరొకసారి. చదివిన మాట. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి అలాగే లేపబడిన అలాగే మనము నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తిసం వలన మరణంలో పాల్గొనటకై ఆయనతో కూడా పాతి పెట్టబడ్డాడు. ఏం చేయబడ్డావు? బాప్తిసం అంటే అర్థం ఏంటంటే సమాధి కార్యక్రమం, పాతి పెట్టే కార్యక్రమం. కరెక్ట్గా చెప్పాలి. ఈ పాతి పెట్టే కార్యక్రమంలో నువ్వు పాతి పెట్టబడ్డావు. నీ పాత జీవితం పాతి పెట్టబడింది. నేను నూతనమైన సమాజం ఆశ్చర్యపోయాలన్నమాట. ఆశ్చర్యపోయి నిన్ను క్రీస్తుని ధరించుకున్న నిన్ను చూసి నువ్వు సువార్త చెప్పకుండానే ఎవరు ఇలా మారిపోయావు, ఎలా మారిపోయావురా, ఆ దేవుడి గురించి నాకు చెప్పు అని అడగాలి. సువార్త చేయనక్కర్లే. వారికి నీ ప్రవర్తన, నీ ప్రేమ, క్రీస్తు ప్రేమ ఏ విధంగా ఉంటుంది? పాపపు స్త్రీ దేవుని ఎందుకు వచ్చినప్పుడు ప్రభు ఏమని సంబోధించాడు? అమ్మా. ఏది అమ్మా? పెళ్ళి ఎందుకురా ఏమనిపిస్తుంది? ఏమండి అమ్మా అనాలి. ఎవరన్నా రా అనుకుంటారు. అదేనా? అంటే పాత మాట తీరు, కొత్త నూతనంగా దేవునిలో వచ్చిన తర్వాత చెప్పండి, క్రీస్తు నందున్న వారు నూతన సృష్టి. నూతన సృష్టించబడ్డారు. నూతన సృష్టిలో పాతవన్నీ ఏమైపోయాయి? గతించాయి. అది జ్ఞాపకం చేసుకునే దృఢమైన తీర్మానం. పాతవి లేవు, పాత విషయాలు లేవు, పాత బూతులు, పాత స్వభావం, పాత లోక సంబంధమైన పతనాలన్నింటినీ ఏం చేసుకోవాలి? నువ్వు పాతి పెట్టాలి. పాతి పెట్టబడి నూతనమైన విధంగా తీర్మానంతో. అయితే బాప్తిసం తర్వాత శత్రువు ఇంకా దాడి చేస్తాడు. బంధువుల ద్వారా, విగ్రహారాధకుల ద్వారా, స్నేహితుల ద్వారా, అనేకమైన వారి ద్వారా ఏం చేస్తుంది? దాడి చేస్తూ ఉంటుంది. అప్పుడు ఇంకా ప్రార్థన ఎక్కువైపోవాలి. బాప్తిసం తర్వాత ఎంత ప్రార్థన చేసుకోవాలి అనేది
నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని విశ్వాస పరిమాణం బట్టి ఉంటుంది. అయితే నీవు ప్రార్థన తగ్గించావా, శక్తి తగ్గిపోతుంది. అర్థమైందా? నువ్వు పెయింటింగ్ పనికి వెళ్ళిపోయినా కొద్దిసేపు ప్రార్థనకి ఎక్కడికి వెళ్ళిపోయినా అక్కడ 1 గంట చేసుకోవాలి. చేసుకోకపోతే శత్రువు దాడి చేస్తాడు. కనుక దేవుని యొక్క ప్రజలుగా నూతనమైన తీర్మానంతో అక్కడ రాయబడిన యెషయా గ్రంథంలో ఏమన్నాడు? నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని అన్నాడు. అంటే దేవుని మహిమ నిమిత్తం మనం సృజించబడ్డాం. దేవుని మహిమ కొరకే మనం జీవించాలి. ఈ లోపల ఎందుకు పుట్టామంటే దేవుని యొక్క మహిమ కొరకే మనం సృజించబడ్డాం. ఎక్కడికి బాప్తిజం పొందిన వారు దేవుని నామ దోషులు ఎప్పుడు లేకూడదు. గుర్తుపెట్టి ఒక పత్రికల ప్యాకెట్లు ఇంటికి తీసుకెళ్ళిపోయి రోజుకు ఒకరికైనా పత్రిక ఇవ్వాలి. అందువల్ల ఒక దీపం వెలిగించబడింది. 1,00,000 దీపాలు వెలిగించడానికి ఎన్ని దీపాలు కావాలి? ఒకటే చాలు. నువ్వు వెలిగించబడ్డావు. నువ్వు ఎన్ని దీపాలు వెలిగిస్తావు అనేది ఎంతో ప్రాముఖ్యం. దేవుడు పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత మనల్ని అడిగే ఒకే ఒక ప్రశ్న ఏంటంటే, నువ్వు ఎంతమందిని వెలిగించావు? అది ఎంతో ప్రాముఖ్యమైన విషయం. లేదండి నేను పాటలు పాడానండి, బాగా ప్రార్థన చేశాను. ప్రార్థన చేయడం మంచిదే, పాటలు పాడడం మంచిదే, వాక్యం చదవడం మంచిది. కానీ కొంతమంది మొహమాటం, ఈగో, సిగ్గు వల్ల ఒక్కరికి కూడా ఏం చెప్పరు. వెలిగించడానికి ట్రై చేయరండి. వెలిగించడానికి ట్రై చేయాలంటే ఏంటి? దీపంలో మొదటి ఏమేయాలి? నూనె. అంటే ఏంటి? వాక్యం. వాక్యం చెప్పాలా? ఏంటి వాక్యము? నువ్వు ఏ విధంగా దేవుళ్ళలోకి వచ్చావు, నీ అనుభవమే వాక్యం. నేను ఇంత ఘోరపాత్ర. ఏమన్నాడు పౌలు? ఒకే ఒక సాక్ష్యం, కట్టె పొడిచాను, లాయ పొడిచాను అన్నారా? ఏమన్నాడు? ఒకే ఒక మాట, పూర్వం దోషకుడిని, హింసకుడిని, హానికరమైన వాడు అన్నాడు. అక్కడ హానికరమైన వాడు ఆ ఒక్క మాటలోనే అన్నీ ఉన్నాయి. హాని చేసిన మాట. కనుక దేవుడి యొక్క ప్రజలుగా ఆ సాక్ష్యం మనం చెప్పాలి. అననీయతో దేవుడు మాట్లాడినప్పుడు దేవుడు ఏమన్నాడు? అననీయతో, ఇతడు నాకును దేవుని యొక్క ప్రజలకు దేవుని మహిమ నిమిత్తమే ఉపయోగపడే ఏమైనాడు? సాధనమే. దేవుని మహిమ కొరకే వాడబడే సాధనాలే బాప్తిజంకి వస్తాయి. ఇప్పుడు మీ ఇద్దరేంటి? దేవుని మహిమ కొరకే వాడబడే సాధనం. చెప్పండి, సాధనం. ఈ సాధనాలు దేవుని మహిమ కొరకు దేవుడు వాడుకొని దేవుని మహిమకు దేవుడు రాకడ వచ్చేంత వరకు ఆయన సువార్తలో వాడబడును గాక. సమయంలో కొద్ది మాటలు తెలియజేసి పేరుపెట్టి కార్యక్రమం మొదలు. గొప్ప దేవుడావు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే. గొప్ప దేవుడావు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే. దయచేసి ఒకసారి నిర్మాణం చూసుకుని మరి మీ కార్యక్రమం చూసుకుందాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 1, 2, 3 కలిసే ఉన్నాయి. మనం కలిసి చదువుకుందాం. 3 వరకు కలిసి చదువుకుందాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 1, 2, 3. కాబట్టి నిర్జీవకుల్ని విడిచి మారు మనస్సు పొంది దేవునందరి విశ్వాసమును బాప్తిజములను కూర్చిన బాధయు
హస్త నిక్షేపములను, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అని పునాది నల్లవేయక క్రీస్తుని గురించిన మూలోపదేశం మాని సంపూర్ణకు సాగిపోదాము. దేవుడు సెలవిచ్చిన ఎలా మనం అలా చేయలేము. దేవుడి మాటలు నేర్చుకుందాం. ఇక చూసినట్లయితే యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి బిడ్డ, దేవుని నమ్ముకున్న వారు మరి ఏ విధంగా ఉండాలి అనే కొన్ని స్టేజ్లు ఉన్నాయి. ఇక్కడ 7 స్టేజ్లు. మొదటి స్టేజ్ ఏంటంటే మొదటి మెట్టు, 7 మెట్లు ఉన్నాయి. మొదటి మెట్టు నిర్జీవ క్రియలు విడవాలి. క్రైస్తవులు నిర్జీవ క్రియలు విడవాలి. నిర్జీవ క్రియలు విడిచినప్పుడు మరి వాళ్ళకు జీవం వస్తుంది. నిర్జీవము జీవము. నిర్జీవం పొందే కానీ జీవం రాదు. జీవం ఉంటుండగా నిర్జీవం వస్తే జీవం చచ్చిపోతుంది. కనుక నిర్జీవ క్రియలు విడవాలి. రెండోదిగా ఏంటుంది అక్కడ? మారు మనసు పొందాలి. ఏం పొందాలి? మారు మనసు. మారు మనసు పొందిందే దేవుడు రాజ్యానికి వెళ్ళరు. మారు మనసు అంత ప్రయారిటీ దేవుడు ఇచ్చాడు. ఒక పాపి లోకంలో మారు మనసు పొందితే అది పరలోకం దేవుడు సంతోషం అని లోకాసు వార్తలో మనం చూడగలుగుతాం. అప్పుడు దేవుడికి ఎక్కువ సంతోషం. ఎందుకు ప్రేమైన వాళ్ళ మారు మనసు. రెండోది ఏం పొందాలి? మనసు మార్చుకోవాలి. ఎందుకంటే గోధుమ గింజ ఉందనుకోండి, భూమిలో విత్తినప్పుడు కూర్చొని గోధుమ గింజ భూమిలో ఉండి విత్తినప్పుడు అది వరి గింజలు వేస్తున్నాం. ఆకు వేసాం. చాలా మంది రైతులు ఆకు వేస్తారు, చూస్తాం కదండి. ఆకు వేసినప్పుడు ముందు ఏమి ఇస్తారు? మొక్కలు ఇస్తారు, ధాన్యం వేస్తారు. ఆకు ఏంటి వేస్తారు? ధాన్య గింజలు వేస్తారు. ఆ ధాన్య గింజ లోపలికి వెళ్ళి చచ్చిపోయి కుళ్ళి తన పైపొర రాలిపోయి ఒక నూతనమైన పచ్చని చిగురును మొక్క మొలిస్తే మనం చూస్తాం. అదేవిధంగా యేసుక్రీస్తులో ఉన్నవారు మారు మనసు అంటే రూపాంతరం చెందాలి. ఆ గోధుమ చచ్చిపోయి ఒక నూతనమైన చక్కని శ్రేష్టమైనటువంటి మొక్క మనకు కనపడుతుంది. అలాగే మనం పాపం విషయమే చనిపోయి, అది చనిపోవడం మారు మనసు. అందుకొరకే మరి మారు మనసు పొందిన తర్వాత ఆ స్టేజ్ ఉంది అక్కడ. మారు మనసు పొందితేనే, రూపాంతరం పొందితేనే దేవుని బిడ్డలుగా మనం ఉంటాం. చిత్తగోచరికి మన గంగుల పురుగు తర్వాత అది ఆ గూడు కట్టుకొని రూపాంతరం పొందినప్పుడు చక్కగా ఆ పురుగు అని చూసరికి వెంటుకుతూ ఉంటుంది, అసహ్యంగా ఉంటుంది. చిత్తగోచరి పురుగు మొదట ఆ పురుగు గూడులో ఉండి సీతాకవచులుగా మారిపోతుంది, రంగులుగా మారిపోతుంది. అది క్రైస్తవ జీవితం, నూతనమైనటువంటి రూపాంతరం పొందిన జీవితం. మూడవది చూడండి, దేవుని విశ్వాసం ఉంచాలి. దేవుని విశ్వాసం ఉంచితే మనకి మంచిది. ఈ లోకంలో మనకి మనం బాగుపడలేం. విశ్వాసం ద్వారా ఏ కార్యం చేయగలం, మనం సాధించగలం. విశ్వాసం లేక దేవునికి ఇష్టం అసాధ్యమని చాలా మన దేవుని వాక్యంలో ఉంది. విశ్వాసం పట్టి నీళ్లు పట్టుకున్నది. విశ్వాసం చాలా మొదటి పెట్టి క్రైస్తవ జీవితానికి. నిర్జీవులకి విడిచిపెట్టిన వెంటనే మారు మనసు పొందింది విశ్వాసం ఉండాలి. మూడవదిగా. నాలుగవది బాప్తిజము. బాప్తిజం ఏ స్టేజ్లో ఉంది? ఎన్నో మెట్లో ఉంది? 4వ మెట్లో ఉంది. చూసారా? ఈ 3 లేకుండా బాప్తిజం తీసుకోవడం వ్యర్థం, వేస్ట్. కాబట్టి ఇక ఈ బాప్తిజం అనేది ఎందుకు తీసుకోవాలి? ఎందుకు తీసుకోవాలి తెలుసా? బాప్తిజం తీసుకుంటే పరిశుద్ధాత్మ మనకి వస్తుంది. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయము చూడండి ఒకసారి. 2 మాటల గురించి చూసుకుని ముందుకు వెళ్ళిపోదాం. అపొస్తలుల కార్యాలు 2 దేవుని వాక్యం ఎంతో ప్రాముఖ్యమైనది, విలువైనది. అది మనము అది చేయకపోతే మన జీవితాల్లో ఆ దేవుని కార్యాలు మనం చూడలేము. 2వ అధ్యాయము 38వ వచనం. పేతురు, మీరు మారు మనసు పొంది మనసు మార్చుకోవాలి. మనసు మార్చుకుంటే మనిషి బాగా మన జీవితంలో జయించబడతాం. ఒక మనిషి పాపంలో ఉంచుకొని లేక ఎక్కువ సెల్ల ఆడుకుంటున్నారు. చాలా మంది లోకం సెల్తో ఉంటారు. జీవితం మనసు సెల్లే, ప్రాణమే సెల్లే మనిషి లేదు. ఒకవేళ ఒక ధనం లేకపోవచ్చు, ఇల్లు లేకపోతే సెల్ల మట్టుకున్నాడు ప్రతి మనిషికి. ఈరోజు దాని మీద మనసు పెట్టాడు. మా సెల్ ఉపయోగించుకునే రకరకాల జీవితం సెల్తో ఆడుతుంది. అదే జీవితం అనుకుంటారు. కనుక మనం ఏంటంటే మరి మారు మనసు పొందిన తర్వాత పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజం. అప్పుడు పరిశుద్ధాత్మని వాడుకోండి. క్యాంకరేసి అల్లెలూయా స్తోత్రం. పరిశుద్ధాత్మ కాదు,
నువ్వు మారు మనసు పోతే పరిశుద్ధాత్మ నీకు వస్తుంది. మారు మనసు నువ్వు బాప్తిజం తీసుకోవాలి. అందుకే బాప్తిజం అంత ప్రయారిటీ దేవుడు ఇచ్చాడు. ఇంకోటి ఎందుకే బాప్తిజం తీసుకోవాలి తెలుసా? పాపాలు కడగడానికి బాప్తిజం తీసుకోండి. చూడండి అపోస్తల కార్యాలు మరొక మాట మనం చూడండి, త్వరగా తీయండి. 22:16 ఇక్కడ 22:16లో మనం చూడగలుగుతాము చక్కని మాట. కనుక తడువు చేయక ఎందుకు ప్రార్థన చేసి బాప్తిజం పొంది పాపాలు కడిగి వేసుకోవడానికి బాప్తిజం పొందాలి. ఎవరు ఇక్కడ బాప్తిజం? పౌలు గురించి పిలుపు చెప్తున్న మాట ఇది. పౌలు కూడా బాప్తిజం తీసుకున్నాడు. ఎంత పెద్ద భక్తుడు, దేవుడి ఏర్పాటు సాధనమైంది. కానీ ఇక్కడ చూడండి, ఆయన బాప్తిజం పొందంటే ఇక్కడే ఉంటుంది. పౌలు కూడా కడిగి వేసుకొని చెప్పినప్పుడు చూడండి, ఇక పౌలు కూడా బాప్తిజం తీసుకుంటాడు. ఇక్కడ ఫిలిప్పు ఆయనకి బాప్తిజం ఇస్తాడు. త్వరపడి నేను తీసుకున్నాను. సరే, తరపు మీకు చూపిస్తాను. పౌలు కూడా ఆ మాట చెప్పగానే ఎందుకు బాప్తిజం తీసుకోవాలంటే పాపాలను కడిగి వేసుకోవడానికి బాప్తిజం తీసుకోవాలి. సరే కదా, కాబట్టి మన పాపాలు కడిగి వేసుకోవాలి, బాప్తిజం తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఒక ఆయన అపోస్తలుల కార్యం 8వ అధ్యాయంలో ఒక ఆయన బాప్తిజం తీసుకుంటారు. అందరికి తెలిసిన భాగాలు ఎవరైనా చూడండి. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం అందుకే మంత్రి నపోసుడు చూసినట్లయితే బాప్తిజం తీసుకుంటాడు. 12:26 చదవండి. ఇక్కడ ఒక విషయం జరిగిన విషయం ఏంటంటే, ఇక్కడ సందర్భం ఆయన ప్రభుత్వ ఆయన ఈ పేరు కందకే మంత్రి అయినటువంటి ఆమె యొక్క ధనాగారి 27 చదవండి. ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించడానికి యెరూషలేముకి వెళ్తున్నాడు. దేవుని ఆరాధించడానికి యెరూషలేముకి వెళ్ళేవాడు. దేవుని మాటలు వింటే ఎంతో ఆనందం. యెరూషలేములో ఏముంటుంది? దేవుని వర్తమానం చెప్తుంది, దేవుని వాక్యం చెప్పేవాడు దేవుని మందిరంలో. వీళ్ళు అక్కడికి వచ్చిన సందర్భంలో ఆయన వాక్యాన్ని రథం మీద వస్తుడుగా యెషయా చదువుతూ ఉంటాడు. అది దేవుడి పిలుపుకి చెప్తాడు. పిలుపు నువ్వు పరిగెత్తుకొని వెళ్ళి త్వరపడి అతను కలుసుకోమంటే పిలుపు మరి ఎంత దేవుడు పరిగెత్తి శక్తించడం, రథంతో సమానంగా పరిగెత్తి పిలుపుని కలుసుకుంటుంది. ఆయన చదువుతుంటాడు. ఏం చదువు? యెషయా ఆయన ఆయన గొర్రె వలె వదలబడను, వచ్చి కత్తిరించు అనేట ఇలాగా మౌనంగా ఉండడం, అలాగే నోరు తెరవబడుకున్నాను అని చెప్పినప్పుడు చదువుతుంటే ఆవిడ పిలుపు అంటారు. నేను చదువుతున్నా తెలిసి అడుగుతుంది. మరి ఎవరైనా దారి చూపకపోతే నాకు ఎలా తెలుస్తుందంటే అప్పుడు అంటాడు, ఇదేదో మంచి మాటలో ఉంది, నా చదువుతున్న వాక్యాన్ని చెప్పినట్టుందని చెప్పేసి ఇక్కడ ఆయన రథంలో ఎక్కించుకుంటాడు. రథం మీద ఎక్కించుకొని తీసుకుని వచ్చి అప్పుడు చెప్తారు. యెషయా ఎవరి గురించి చెప్తారు? నాలుగు గురించి ఎవరు ఉంటారు? ఆ ప్రభువుని యేసుక్రీస్తు గురించి చెప్తారు. చూడండి ఇక్కడ ఈ మాటలు ఎవరి గురించి చెప్తారు? అప్పుడేమంటే అదిగో నీళ్ళు అంటాడు, ఇదిగో నీళ్ళు బాప్తిజం. నీళ్ళు చూడగానే బాప్తిజం ఇచ్చేస్తారు. బాప్తిజంగా ఆటంకపరచుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు మరణిస్తుందో తెలియదు. సరైన రీతిలో బాప్తిజం తీసుకోవాలి. నూతన జన్మ ఊపి పొందినప్పుడు జీవితం గురించి ఆ యొక్క పాపక్షమాపణ నిమిత్తము పాపను కడిగి వేసుకున్నట్టు బాప్తిజం తీసుకున్నప్పుడు ఆ యొక్క మనకు విలువ తెలుస్తూ ఉంది. ఇందాక మధ్యవర్గం విన్నాం కదా. కాబట్టి ఇక్కడ నీళ్ళంటి వెంటనే పిలుపు బాప్తిజం ఇచ్చను. చూడండి 28వ వచనం, 28. అది అయిపోయిందమ్మా. ఇద్దరు నీళ్ళు దిగి అంతటి ఫిలిప్ అతనికి బాప్తిజం ఇచ్చారు. కాబట్టి చూడండి, మన యేసు ప్రభు కూడా బాప్తిజం తీసుకున్నాడు.
మత్తయి సువార్త 3వ అధ్యాయం చూడండి. ఈ బాప్తిమిచ్చు యోహాను, అతని పేరే బాప్తిమిచ్చు యోహాన్ అంట. ఆయన శాస్త్రులు పరిశీలికి బాప్తిమిచ్చు మారు మనిషిగా చెప్తూ, సర్ప సంతానమా మీ బుద్ధి చెప్పగలరు, ఎవడు రాబోగా తప్పించుకొండికి మీరు మారు మనసు పొంది బాప్తిని తీసుకుందని చెప్తూ ఉంటాడు. అక్కడ ఏమైందంటే చూడండి, ఆయన 13 అంటే 3:13 చదవండి. ఆ సమయమున ఆ. యోహాను చేత బాప్తిసం బాప్తిసం పొందడానికి యేసు గలిలీ నుండి యోర్దాను దగ్గరనున్న ఆ. అతని యొద్దకు వచ్చిన అందుకు యోహాను నేను నీ చేత బాప్తిసం నీ చేత బాప్తిసం పొందవలసిందిగా నీవు నా యొద్దకు వచ్చున్నావా అని ఆయన వివరింపు యేసు అంటే ఇప్పటికిగా కారణము నీతి యావత్తు నీతి బాప్తిసం అనేది నీతి అనమాట. ఇలాగ తెగి ఉన్నది అని అతనికి ఉత్తరం ఇచ్చి కనుక అతడు అలా కానిచ్చింది. కానీ యేసు ప్రభు కూడా బాప్తిసం తీసుకున్నాడు. అంటే పరిశుద్ధాత్మ పావురం వల్ల ఆయన వచ్చినప్పుడు ఈ నా ప్రియకుమారి నేను ఆనందిస్తున్న ఈ మాట విందని చెప్పేసి శబ్దం వస్తారు. కనుక బాప్తిసం అంటే ప్రయారిటీ ఉంది, బాప్తిసం తీసుకోవాలి. తర్వాత అది 4వ 5వ చదువుతాం రండి. ఇక్కడ 6వ అధ్యాయం హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం బాప్తిసం తర్వాత హస్త నిక్షేపణ 6వ అధ్యాయం హస్త నిక్షేపణ. బాప్తిసం తీసుకుంటే ఏం చేయాలి? చేతి నుంచి ప్రార్థన చేయాలి. పెద్దలు ప్రార్థన చేస్తారు. తర్వాత మృతుల పునరుత్థానం 5వది ఏంటి? మృతుల పునరుత్థానం నిత్యమైన తీర్పు. మృతులు తిరిగి లేచిన అనుభవం మనకు ఉండాలి. తిరిగి లేచిన మారు మనసు పొందిన తర్వాత బాప్తిసం తిరిగి లేచిన అనుభవం. కాబట్టి మరి తర్వాత 5వది మృతుల పునరుద్ధానం, 6వది మృతుల పునరుద్ధానం. మొదటి చెప్పండి. మొదటిది నిర్జీవితం, 2వది మారు మనసు, 3వది విశ్వాసం, 4వది బాప్తిసం, 5వది హస్తనిక్షణ, 6వది మృతుల పునరుద్ధానం, 7వది నిత్యమైన తీర్పు. ఆ తీర్పునందు మనకి ఇవన్నీ చేసినప్పుడు తీర్పులోకి మనం రావాలి. ఈ 5 విషయాలు 3 విషయాలు మనం చేస్తే 1 మనం చేయాల్సింది నిర్జీవము, మారు మనసు, విశ్వాసం. ఈ 3 చేస్తే ఆ తర్వాత బాప్తిసం 4 బాప్తిసం తీసుకుంటే ఆ యొక్క హస్తనిక్షేపణ దేవుడు చేయిస్తాడు. రెండోదిగా ఆ యొక్క నూతన పునరుద్ధానం తిరిగి లేచిన అనుభవం మనకు దేవుడిస్తే మంచిగా పోయిన తర్వాత నిత్యమైన తీర్పులోకి మనం రావాలి. ఇవి చేసిన తర్వాత మనం చివరికి చూసిన సంపూర్ణకు సాగిపోవాలి. మనం ఇది అయిపోతే బాప్తిసం తీసుకున్నాను, నాకు హస్తనిక్షేపం చేశారు, సంపూర్ణ దినదినం క్రీస్తు స్వరూపం మనలో వచ్చినట్టు మన జీవితాన్ని మనం సరి చేసుకుంటూ సిద్ధపడుతూ రావాలి. కాబట్టి దేవుడు నమ్ముకుంటూ గొప్ప భాగ్యం, యేసు ప్రభువుని గొప్ప ధన్యకరమైన జీవితాలు భక్తులు మార్చే దేవుడు. కనుక ఈ సమయంలో బాప్తిసం తీసుకున్నారు. బాప్తిసం లేకుండా మన దేవుడి రాజ్యానికి వెళ్ళం కూడా. కాబట్టి ఒక ఆయన అన్నట, మరి బాప్తిసం ఇప్పుడు ఎందుకంటే తర్వాత తీసుకోవచ్చు కదా అని అడుగు. చాలా కొన్ని ప్రశ్నలు ఇచ్చేదాడు. ఏముంది అలాగే మాట్లాడుతున్నాం, దొంగ ఎప్పుడు బాప్తిసం తీసుకున్నాడు? సిలువలో వేలాడుతున్న దొంగ ఎప్పుడు తీసుకున్న బాప్తిసం లేదే. దేవుడు అవకాశం ఇచ్చాడు కదా, నేను అప్పుడు చనిపోయామని తీసుకుంటుందంటే ఆ సేవకుని అయితే నువ్వు దొంగలాగా వెళ్ళిన అన్నాడు. ఆయన దొంగ ఏం చేశాడు? దొంగతనం చేశాడు. ఆయన ఏం చేశాడు? సిలువ వేసాడు, మేకులు కొట్టాడు. నువ్వు మేకులు కొట్టేసుకొని సిలువ దొంగ అడిగేస్తాడు అనేసరిగా అడిగితే దేవుడు కొన్ని అవకాశం అంటే తీర్మానం చేసుకున్న తర్వాత మరి మారు మనసు పొందిన తర్వాత మన బాప్తిసం తీసుకున్న అధ్యయనిక ఆశీర్వాదం. కాబట్టి ఈ సహోదరి మరి బాప్తిసం తీసుకున్న తర్వాత ఒక వాగ్దానం చేస్తాను సిస్టర్కి. ఆ వాగ్దానం ఏంటంటే చూడండి, యెషయా గ్రంథము 60వ అధ్యాయము 'హస్తనిక్షేపం చేద్దాం. చేసే ముందు ఈ వాగ్దానాన్ని చదివించి హస్తనిక్షేపం చేద్దాం. హస్తనిక్షేపం చేయాలి. మనం 4 చేస్తే దేవుడు 3 చేస్తాడు.
నాలుగు చేసిన దేవుడు ఏంటంటే ఆయన హస్త నిక్షేపణ దేవుని హస్తం వస్తుంది మన మీదకి, తీర్పులోకి రావం, మృతుల పునరుద్ధానం మన మీదకి, ఆ యొక్క తీర్పు అంచు తీర్పు మనం వర్తిస్తుంది. మనకి అది ఎంతో దానికి సంబంధించిన వారిగా ఉన్నాం. మనం దేవుల్లో ఉండేవారికి, దేవుని రాజ్యాన్ని నిత్యత్వానికి వారసులు అయిపోతాం. ఇప్పుడు చూడండి ఏం చెప్పాను, యెషయా 60 అధ్యాయం సిస్టర్ గారికి ఒక వాగ్దానం దేవుడు ఇస్తున్నారు. పదిహేనవ వచనం, నీవు విసర్జింపబడుతున్న బట్టి దేశింపబడుతున్న బట్టి ఎవరును నీ మార్గమును దాటిపోవు, ఎవరు నీ మార్గాన్ని దాటిపోలేవు. తర్వాత శాశ్వత శోభాతిశయముగా నేను శాస్త్ర శోభాతిశయముగాను బహుతరములకు సంతోషకారణంగాను చేసేదను. సంతోష కారణంగా దేవుడు చేస్తాడు. అది నీ బాప్తిజ వాగ్దానం. బాప్తిజ వాగ్దానం బట్టి బహుతరములకు చాలా మంది మనుషులకు సంతోషకరమైన దేవుడు చేసేవాడు, శోభాతిశయంగా చేస్తాడు. తర్వాత బాబు సతీష్ నీకు కూడా ఒక వాగ్దానం చేస్తాను. హితోపదేశకాండం, బాప్తిజ వాగ్దానం, హితోపదేశకాండం చివరి అధ్యాయం 27 వచ్చింది, 33 అధ్యాయం 27 వచ్చింది ఉందండి. శాశ్వత దేవుడు నీకు నివాసస్థలము, నువ్వు చెప్పు సతీష్. శాశ్వతుడైన దేవుడు నీకు నివాసస్థలం, నిత్యముగా నుండు బాహువులు నీ చేతి కింద నుండి, ఆయన నీ ఎదుటి నుండి శత్రువులను వెళ్ళగొట్టి నశింపజేయమనడు. దేవుడికి శాశ్వతమైన దేవుడికి నివాసస్థలంగా ఉంది. దేవుడి మాట తీర్చిందాక ఇద్దరు ప్రార్థన చేద్దాం. మరి ఆహ్వానిద్దాం. ప్రార్థన చేయండి. దేవుడు దయాన్ని కలిపి మా చూపని